మన దృష్టిలో పరలోకానికి అర్హులే, కానీ దేవుని దృష్టిలో మన దృష్టిలో పరలోకానికి అర్హులే, కానీ దేవుని దృష్టిలో అనే పాఠాన్ని నేర్చుకుందాం పిల్లరా. ఈ పాఠం మీ మధ్యకి తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మానవులకి, లోకానికి, పేదలకు, అర్హులైనటువంటి వారికి, దిక్కులేనటువంటి వారికి, విధవరాండ్రకు, అనేకులైనటువంటి వాళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు, వారికి భోజనాలు అందించటం ద్వారా, వాళ్ళకి వైద్య సహాయం అందించటం ద్వారా, వారికి విద్యలు నేర్పించటం ద్వారా, ఇలా అనేక రీతులుగా వారికి సంపాదించుకున్నటువంటి సంపాదన ఈ కార్యక్రమాలకు వెచ్చించటం, లోకం దృష్టిలో, మనుషుల దృష్టిలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటం, వాళ్ళు ఉన్నపాటున లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వారి విషయంలో ఒక అంశం లేవనెత్తూ ఉంటారు సర్వసాధారణంగా. అదేంటంటే, మీ దృష్టిలో ఫలానా వ్యక్తి ఈ లోకం కోసం ఎంతో చేశాడు కదా, ఈ దేశం కోసం ఎంతో చేశారు కదా, మరి వారు క్రీస్తును నమ్ముకోలేదు, ప్రభువుని నమ్ముకోలేదు, వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేదు, కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? దేశానికి, లోకానికి ఇంత మేలు చేసినటువంటి వారిని నరకానికి పంపించే దేవుడు మనకు అవసరమా అనేటటువంటి బోధలు, ఇట్లాంటి ఇరుకున పెట్టేటటువంటి పరిస్థితులు ఈరోజు మనం చాలా చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో మన వాళ్ళలో కూడా కొందరు ఖచ్చితంగా ఇలాంటి నీతిమంతులు, మంచివాళ్ళు పరలోకానికి వెళ్ళి ఉంటారని కొందరు, లేదు వీళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్ళి ఉంటారని కొందరు డిసైడ్ అయిపోతున్నారు, తీర్పు తెచ్చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో కాలం చేసినటువంటి కొందరు ప్రముఖులు, మరి వారు ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు, హఠాన్ మరణం చెందారు. అటువంటి వారి విషయంలో కూడా తెలుగు క్రైస్తవ లోకంలో రెండు విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మనకు కూడా కొన్ని సత్యాలు తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అదేమిటంటే, నిజముగా ఇటువంటి రీతిగా బ్రతికినటువంటి వాళ్ళు, లోకానికి ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళు, ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి వారు, ధర్మకార్యాలు చేసినటువంటి వారు, లోక హితము కోసం పాటుపడినటువంటి వారు, త్యాగపూరితమైనటువంటి వ్యక్తులు, ధర్మాత్ములు, కరుణ, జాలి, దయ చూపినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉంటారని తెలుసుకునే ఉత్సుకత, కుతూహలం సర్వసాధారణంగా అందరికీ ఉంటుంది. సో ఈ క్రమంలో మనం కొన్ని సత్యాలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేమిటి అని అంటే, ఈ మధ్యకాలంలో తెలుసో తెలియకో మనుషులు ఏం చేస్తున్నారంటే, మనుషులు మెచ్చుకునే బోధలు చేస్తున్నారు. అంటే ఎటువంటి బోధలు చేస్తే నాకు మెప్పు కలుగుతుంది అనేటటువంటి రీతిగా ఆలోచన చేస్తూ, మనిషి మెచ్చుకునే రీతిగా, మనిషి నొచ్చుకోకుండా మెచ్చుకునేటటువంటి రీతిగా ఎటువంటి బోధలను చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేసేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కువయ్యారు. ఈ క్రమంలోనే లేఖనం ఏం చెప్తుందో, దేవుడి చట్టం ఏం చెప్తుందో దాన్ని ప్రక్కన పెట్టేసి వారి అభిప్రాయాలను, ఏ రీతిగా మనకు ఫాలోయింగ్ ఎక్కువ వస్తుందో మనుషుల నుంచి అని ఆలోచన చేసి వాస్తవంగా వాక్యానుసారము కాని విషయాలు తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈ క్రమంలో వాస్తవంగా మనకు తెలియాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మొదటిగా లేఖనం ప్రాథమికంగా స్థాపిస్తున్నది ఏంటి? దేవుడి వాక్యం ప్రాథమికంగా ఏం చెప్తోంది? ఖచ్చితంగా ఒక మనిషి పరలోకానికి అర్హత సాధించాలంటే, అంటే మనం నరకానికి వెళ్తారు అన్నదానికంటే పరలోకానికి అర్హత ఎవరు సాధించగలుగుతారు అనే దాని విషయంలో మనకు స్పష్టత రావాలి. ఈ స్పష్టత ఏంటి అని ఆలోచించగలిగితే ప్రియులరా, మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందు దేవుని మార్గం అనేది ప్రారంభమైంది. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని
చాలా స్పష్టంగా లోకంలో గట్టిగా స్థాపించేశాడు. కానీ అంతకు ముందు నుంచే ఆయన ఈ లోకానికి రాకముందు నుంచే కూడా దేవుడు ఒక పురాతన మార్గాన్ని, నీతి మార్గాన్ని, మేలు కలుగు మార్గాన్ని, పరమునకు పోవు జీవ మార్గాన్ని మానవుల్లో ప్రారంభం నుంచి ప్రవేశపెట్టాడు. అది ధర్మశాస్త్రము రాకమునుపు మనస్సాక్షిని ఆధారం చేసుకుని ముందుకు సాగేది ఆ మార్గం. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్పడం జరిగింది. ఆ తదుపరి క్రీస్తు వచ్చినప్పుడు సంపూర్ణమైనటువంటి ఈ సత్యం బయటపడడం జరిగింది. ఏది ఏమైనా ప్రారంభం నుంచి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ మార్గంలో, అంటే యూద మతం అని చెప్పబడింది, జుడాయిజం అని అంటారు దాన్ని. ఆ యూద మతంలో చాలామందికి తెలియని సత్యం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలోనికి భౌతికంగా వచ్చి ఎన్నో బోధనలు చేసి సత్యాలన్నీ తెలియపరుస్తూ ఉన్నా కూడా ఆజ్ఞలన్నీ పాటిస్తే పరలోకం పోతాము అని భ్రమలో ఉన్నారు. మళ్ళీ చెప్తాను, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలన్నీ పాటిస్తే మేము పరలోకం పోతాం తప్పనిసరిగా అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అందులో చాలా మంచి సత్యాలు తెలియపరుస్తున్నాడు దేవుడు. 16వ వచనం నుండి నేను చదువుతాను. ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను అని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నువ్వు జీవములో ప్రవేశింపగోరిన ఎడల, అనగా పరలోకంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగుగా యేసు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవలను అన్నదియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొద్దువ ఏమని ఆయనను అడిగాను. అంటే అసలు కొన్ని సందర్భాల్లో అయితే మార్కు సువార్తలోను అలాగే లూకా సువార్తలోను ఇదే సందర్భం ఉంటుంది. 3 సువార్త పత్రికల్లో ప్రస్తావించబడిన సందర్భం ఇదే. ఇందులో నేను బాల్యము నుండి అనుసరిస్తున్నాను అనే మాటలు కూడా కనబడతాయి. ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా బాల్యము నుండి పాటిస్తున్నాడు ఒక వ్యక్తి. అయినా కూడా అతనికి ఏముందో తెలుసా? ఒక కొదవ ఉన్నది. ఏమిటా కొదువ అనంటే ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఏమని చూద్దాం. 21వ వచనంలో, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. ఇక్కడతో ఆగి ఉంటే సరిపోయేది. ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేవారు ప్రపంచంలో, ఈ లోకంలో చాలామంది ఉన్నారండి కదా. ఉన్నటువంటి ఆస్తిని అమ్మితేనే కదా, ఉన్నటువంటి ఆస్తిని కరగ తీసుకుంటేనే కదా, ఉన్నటువంటి ఆస్తిని ఖర్చు చేస్తేనే కదా దాన ధర్మాలు వచ్చేది, పుణ్యకారాలు వచ్చేవి. ఉచితంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేయటం కానీ, ఉచితంగా స్కూల్స్ లాంటివి ఏర్పాటు చేయటం కానీ, ఉచితంగా మరి అన్నదానాలు చేయటం కానీ, వస్త్రదానాలు చేయటం కానీ, భూదానాలు, గోదానాలు, అన్ని రకాలైనటువంటి దాన ధర్మాలు చేయటానికి ఆస్తి ఖర్చు అవుతుంది కదా. ఆస్తి అనేది ఖర్చు అయిపోతుంది, అమ్మడం జరుగుతుంది. ఆస్తికి అమ్మడం అని అంటే అర్థం ఏంటంటే దాన్ని ఖర్చు చేసేయటమే. బీదల కోసం ఖర్చు చేయి అనడంతో ఆగి ఉంటే ఈరోజు ధర్మ కార్యాలు మాత్రమే చేస్తున్న వారందరికీ కూడా పరలోకం గ్యారంటీ కదా. కానీ ప్రభు ఇంకొక విషయం చెప్తున్నాడు అక్కడ. ఏమిటది? నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. ఎందుకోసం చెయ్యాలి 2 పనులు? ధర్మకార్యాలతో పాటు క్రీస్తుని వెంబడించు అని చెప్పే దానిలోనే ఎన్నున్నాయి తెలుసా? మారుమనసు ఉంది, రక్షణ ఉంది, బాప్తిస్సు ఉంది, అందులో పాపక్షమాపణ ఉంది, సంఘ జీవనం ఉంది. క్రీస్తుని వెంబడించడం అంటే ఎప్పటి వరకు? అంతవరకు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇదివరకే ఆజ్ఞలు పాటిస్తూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఛాయ లాంటి మార్గములో పోతున్న వారికే క్రీస్తు ఆవశ్యకత ఉంది, క్రీస్తు అవసరం ఉంది. వారు క్రీస్తుకు ప్రతిగా, క్రీస్తుకు వేరుగా పరిపూర్ణులు కాలేరు, పరలోకం పొందలేరు. అర్హత కాదు, జరగదది. దీనికి మరొక
ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే, ఎక్కడో ఆఫ్రికా ఖండము నుంచి ఆసియా ఖండంలోనికి వచ్చి నపుంసకుడు, ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి నపుంసకుడు యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసుకుంటూ పోతున్నాడు. అంటే అతడు భక్తుడా కాడా? యెరూషలేములోకి వస్తున్నాడు, ఏ దేవుడు ఉన్నట్టు? నిజదేవుడు తెలుసుకుని వచ్చినట్టు కదా అర్థం. నిజదేవుడిని తెలుసుకున్నాడు, ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నాడు, ఆరాధన స్థలం ఇదే తప్ప ఇంకెక్కడా కాదని అనుకున్నాడు. అన్ని క్లారిటీలు ఉన్నాయి. ప్లస్ బైబిల్ కూడా చదువుతున్నాడు, పాత నిబంధన యెషయా గ్రంథం కూడా చదువుతున్నాడు టైం వేస్ట్ చేయకుండా. అటువంటి ఆయన దగ్గరికి ఫిలిప్పు పంపబడ్డాడు. పంపబడిన తర్వాత ఫిలిప్ ఏం చేశాడు ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం 36వ వచనం నుండి చూద్దాం. 8వ అధ్యాయం 36వ వచనం నుండి, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఇక్కడ అడిగింది ఎవరు? అయ్యా, నేను ఆల్రెడీ యెరూషలేంకి వచ్చాను, నేను ఎక్కడో దూర దేశం నుండి వేరే ఖండం నుంచి వచ్చాను, యెరూషలేంకి వచ్చాను, ఆరాధిస్తున్నాను. ఆరాధించి తిరిగి వెళుతూ, వాస్తవంగా మనం ఆరాధన చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి దారిలో ఉంటూ బైబిల్ చదువుతాం మనం ఎప్పుడైనా? అసలు ఈ రోజుకి ఈ డోస్ చాలు అనుకొని మనం మర్చిపోతాం కదా. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? జరిగిన ఆరాధన సరిపోలేదని దారిలో వెళ్తూ కూడా చదువుతూ ఉన్నాడు. అటువంటి ఆయనకు కూడా ఏం అవసరమైంది? బాప్తిస్మం అవసరమైంది, రక్షణ అవసరమైంది, క్రీస్తు అవసరమయ్యాడు. ఎందుకనంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? బాప్తిస్మం ఇవ్వు అని అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం దేని గురించి చెప్పాడు తెలుసా అండి? 35వ వచనం చూద్దాం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. అంటే ఆయనకు యేసును గూర్చిన సువార్త ఆవశ్యకత ఏముంది? యెషయా గ్రంథం చదువుతున్నాడు, పాత నిబంధన ఉన్న పుస్తకం చదువుతున్నాడు. కానీ ఆ పుస్తకాలన్నీ, ఆ ప్రవక్తలందరూ ఎవరి గురించి చెబుతున్నాయో, ఎవరి దగ్గరికి నడిపిస్తున్నాయో ఆయన గ్రహించలేకపోయాడు. యేసుప్రభు గురించే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోని మాట అది, ఆయన చదువుతున్నటువంటి మాట. గొర్రెవెల ఆయన వదకుదేయబడ్డాడు అన్నటువంటి మాటలన్నీ. సో పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు కావచ్చు, పుస్తకాలు రచించిన ప్రవక్తలు కావచ్చు, అందరూ క్రీస్తు దగ్గరికి నడిపించేటటువంటి క్రమంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకే ఆరాధనకు వెళ్ళొచ్చిన వ్యక్తిని, బైబిల్ చదువుతున్నటువంటి వ్యక్తికి కూడా యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించటం, అతడు బాప్తిస్మం తీసుకోవటం జరిగింది. ఏం అవసరమా? ఇదివరకే ఆ మార్గంలో ఉన్నాడు కదా అని అంటే, అవసరం గనుకనే ఫిలిప్పును పంపాడు దేవుడు. ఇలా ఇదివరకే పాత నిబంధనను అనుసరించి పాత నిబంధనను పాటిస్తున్నటువంటి వ్యక్తులకు క్రీస్తు రక్షణ అవసరమై ఉన్నది అనేది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. తర్వాత మరికొన్ని విషయాలు ప్రాముఖ్యంగా ఆలోచించగలిగితే, ఇదివరకే విశ్వాసంలో ఉండి అసలు సిసలు విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా క్రీస్తు ఆవశ్యకతను సూచించేదైతే, ఇక రెండో విషయం ఏంటంటే, అన్ని జనులుగా ఉండి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. అంటే మనుషుల దృష్టిలో గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎంత గొప్పోడు అని అంటే, జ్ఞాపకార్థముగా దేవుడి సన్నిధికే చేరిపోయే వాళ్ళు చేసిన మంచి కార్యాలు. ఉదాహరణకి కొర్నేలి మనకు తెలుసు. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యం చూద్దాం. అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి మనం గమనించగలిగితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరేయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎంత మంచి విషయాలు ఉన్నాయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. ప్రజలకు ధర్మకార్యాలు కాదు, బహుధర్మకార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడట. అటువంటి వ్యక్తి ఏం జరిగింది అని అంటే, పగలు ఇంచుమించు 3వ వచనం చదువుతున్నాను. 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమీ అని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి,
ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బహుధర్మకార్యాలు చేస్తున్నాడు ఆయన. ఏమండి, బహుధర్మకార్యాలు చేస్తూ ప్రార్థన చేయని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అవునా కదా? దేవుని యందు భయభక్తులు లేకుండా కేవలం మనుషులకు మాత్రమే ధర్మకార్యాలు చేస్తే, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని చూసుకుంటే చాలు దేవుడి సేవ చేసినట్టు అన్నట్టు. కాబట్టి ఆ రీతిగా ఉన్నటువంటి వ్యక్తికి పేతురు గారు ఆవశ్యకత ఏమిటి? పేతురుని ఎందుకు పంపాల్సి వచ్చింది? పోనీ దూత చెప్పిన తర్వాత నువ్వే చెప్పావు కదా ప్రభువా, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా నా సన్నిధికి, దేవుడి సన్నిధికి చేరాయని చెప్పావు కదా, ఇంకా నాకు ఏం కొదవా, నాకు ఇంకేం అవసరం అనే మాట కూడా చెప్పలేదు. వెంటనే పేతురు గారు వచ్చి యేసు ప్రభు గురించి చెప్పి సువార్త ప్రకటించిన తర్వాత తన ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. అంటే అన్ని జనుల్లో ఉన్నటువంటి వారు సైతము ఖచ్చితముగా క్రీస్తు లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు గనుక వారి మధ్యకు సువార్తను దేవుడు తీసుకెళ్ళాడు. అంటే మోషే గారి ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళకి, అసలు మోషే ధర్మశాస్త్రం కానీ క్రీస్తు కానీ ఎరుగని అన్ని జనులకు ఖచ్చితముగా రక్షణ ఆవశ్యకత ఉన్నది అని బైబిల్ సెలవిస్తోంది. ఇక మరొక సందర్భం ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే లేఖనం సెలవిచ్చే సత్యాలు ఏంటనేది, సిలువ మీద దొంగ ఉన్నాడు. సిలువ మీద దొంగ ఎక్కడికి అర్హత సాధించుకున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని అన్నాడు యేసుప్రభు. ఏమండి, ఏ నీతి కార్యాలు చేసినందుకు పరదేశం వచ్చింది ఆయనకి? చెప్పండి. ఏ నీతి కార్యాలు చేశాడని, ఏ ధర్మకార్యాలు చేశాడని, ఏ దాన ధర్మాలు చేశాడని? అలా చేయలేదు. అంటే దొంగ అయి ఉండి, ఎటువంటి దొంగ? మళ్ళీ చిల్లర దొంగలు, అల్లరి దొంగలు మొదలుకొని మరణదండన విధించబడేంత పెద్ద దొంగ కదా. అంత దుర్మార్గుడికి ఎందుకు పరదేశ రాబడింది అని అంటే గుర్తుపెట్టుకోండి, అదేంటంటే క్రియల కంటే, దాన ధర్మాలు, నీతి కార్యాల కంటే క్రీస్తునందు విశ్వాసమించటము ప్రాముఖ్యమైన విషయం. జరిగించినటువంటి ధర్మ కార్యాలను బట్టి కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం. మరలా ఎలాంటి సమయంలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు? ఈరోజు చాలామంది అంటున్నారు 3 మేకులు పీక్కోలేకపోయాడు యేసుప్రభు అని. అట్లా కానలేదు, దగ్గర ఉన్నాడు కదా. నీవు నీ రాజ్యంలో నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. చచ్చిపోతే అనామకుడైపోతాడా? దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడా? ఇప్పుడు యేసుప్రభువును సిలువెక్కించిన తర్వాత శిష్యులందరూ ఎదురు పారిపోయారు. రీజన్ ఏంటి? ఒక్కటే, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. యేసుప్రభుకు సంబంధించి మా ప్రభు ఇక మాకు లేడు అనేటటువంటి ఆలోచనే కదా. కానీ శిష్యులు సైతం నమ్మని పరిస్థితుల్లో యేసుప్రభు ఈ సిలువ మీద మరణించటంతో ఆయనకు చరిత్ర అంతం కాదు. ఆయన రాజ్యానికి పునాది ఇది. ఆయన తన రాజ్యంలోనికి వస్తాడు. ఆయన రాజ్యంలో మనం ఎవరైతే జ్ఞాపకం చేసుకోబడతారో మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మగలిగాడు, నమ్మడానికి అవకాశం లేని చోట. సో అది చాలా ప్రాముఖ్యమైనదని ఈ సందర్భాలన్నీ ఏం చెప్తున్నాయి అని అంటే, ఒకటే, లేఖనమంతా చెప్తున్నటువంటి సత్యం. పరలోకం ఒక వ్యక్తికి వెళ్ళాలంటే యేసుప్రభువే బోల్డ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనకు తెలుసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం క్రింద మాత్రమే ఉన్నవాడు రాడు, ధర్మకార్యాలు మాత్రమే చేస్తున్నవాడు రాడు. అంతేనా అర్థం? క్రీస్తును అనుసరించినప్పుడు, క్రీస్తును రక్షకుడిగా స్వీకరించి గత జీవితపు ఆనవాళ్ళు మరలా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బాప్తిసం పొందినంత మాత్రం చేత బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు పరలోకం గ్యారంటీ అని రాసిచ్చేది కాదు. ఆ విధంగా అనుకుంటే ఇస్కరియోతు యూదా కూడా బాప్తిసం పొందాడా? లేడా? పొందాడు. ఏమయ్యాడు ఆఖరికి? అందుకే బాప్తిసం పొందినంత మాత్రం చేత, ఏదో అంటారు పెద్దలు సామెత, ఇల్లు అలగగానే పండగ అయినట్టు కాదు కదా అని. అట్లాగా బాప్తిసం తీసుకోగానే, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించగానే పరలోకం గ్యారంటీ అనే పరిస్థితి కాదు. ఈ మధ్యలో మరలా కుక్క వాంతికి తిరిగినట్టు అయిపోతే, కడగబడిన పంది బొదలో దొల్లినటువంటి పరిస్థితి వస్తే
మళ్ళీ ఇంకా దారుణమైనటువంటి శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి ఇటు క్రీస్తు రక్షణలోకి వచ్చినటువంటి వాళ్ళు మనమేమి సంబరపడిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అర్థమవుతుందండి? రక్షణ పొందిన వారు అందరూ కూడా నాకు గ్యారంటీగా నేను ఎట్లా బతికినా పర్లేదు, మారు మనసు లేకపోకుండా బతికినా పర్లేదు, పాపం చేస్తూ మళ్ళీ ప్రార్థన చేసి పశ్చాత్తాపడి మళ్ళీ పాపం చేస్తూ ఉండి ఇలా ఉంటే సరిపోతుంది అని ఎవ్వరూ అనుకోకూడదు. చాలామంది అదే అనుకుంటున్నారు. నేను మరి ఒకరిని మర్డర్ చేసి మారు మనసు పొందాను అని అంటే నన్ను వదిలేస్తారా అన్నాడు. నిజంగా అంటే కాదు, మారు మనసు నిజముగా పొందిన పక్షమున దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉంటాడు. ఇక మీదట మరలా అటువంటి పరిస్థితులకు పోకుండా. రైట్? కాబట్టి ప్రియులారా, ఇది లేఖనం చెప్తున్నది. ఇకపోతే వాస్తవంగా ఏ మనిషి విషయమైనా కానీ ఒక సాధారణీకరణానికి, ఒక అంచనాకు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఎందుకు రాకూడదు అని అంటే బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఒక మనుష్యుని సంగతులట అతని మనుష్యాత్మకే కానీ మనుషుల్లో ఇంకెవ్వరికీ తెలియదు అని రాయబడి. ఇన్ కేస్ బాగా గమనించండి, మన దృష్టిలో, మనుషుల దృష్టిలో మారు మనసు పొందలేదేమో, వారికిగా రహస్యముగా మారు మనసు పొందారేమో. యేసు ప్రభుకు రహస్య శిష్యులు, బహిరంగ శిష్యులు ఉన్నారు. అలాగున్నే మనుషుల దృష్టికి తెలియకుండా బాప్తిసం తీసుకొని విశ్వాస జీవితాన్ని గడుపుతున్నారేమో. మనం ఎలా డిసైడ్ చేయగలం? అట్లాంటి వాళ్ళు లేరా? ఒకవేళ అలా బ్రతికి ఉండినచ్చో వీళ్ళు ఖచ్చితంగా నరకానికే పోతారని డిసైడ్ చేయటం తప్పు. అర్థమవుతుందా? ఇకపోతే బైబిల్లో ఒక మంచి సందర్భం రాయబడింది. ఈ సందర్భం చూసుకున్న తర్వాత మనం ముగించుకుందాం, కన్క్లూజన్ పాయింట్లోకి వస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చూస్తే పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని, అతను తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏది న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరిని నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగుగా వారు, ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదండ్రి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి 1 దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి కానీ వారికి 1 దేనారము చొప్పుననే దొరికెను. వారు అతను తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అందుకు అతడు వారితో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే. నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వాడికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈరోజు చాలామందికి పరిస్థితి ఏంటంటే ఇటువంటి వాళ్ళే ఉంటారు. మనం దేనికోసం వడబడ్డాం, మనకు దేవుడికి కుదిరినటువంటి ఒప్పందం ఏంటి, ఆయనకు మనం ఇచ్చిన తీర్మానం ఏంటి, మనము ఆయనకు వరకు చేసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని బట్టి, ఆ ఒప్పందం బట్టి, ఆ ఒడంబడికను బట్టి మనకు జరిగిందా లేదా అని చూసుకోవాల్సింది తప్ప మనం ఎలాంటి ఉంటామంటే ఏదో ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడ అంటారు చూసారా, అట్లాగా పక్కోళ్ళకి ఏంటి పరిస్థితి, ఎదురోళ్ళకి ఏంటి పరిస్థితి, వీళ్ళేమైపోతారు వాళ్ళేమైపోతారు అని ఆలోచన చేసి మనం ఏదో అయిపోతాం. ఆఖరికి నాకు తెలిసి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారంటే, ఒక పని చేస్తూనే ఒకవైపు, లేకపోతే ఎవడు ఏ టైంకి వచ్చిందో వీళ్ళకి ఎలా తెలుసా అండి? అవునా కదా? గంట ముందు వచ్చినోడికి మాకు సమానంగా ఇస్తున్నాం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, పని చేస్తూనే
పక్క చూపులు చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం 9 కంటే ముందు వచ్చాం, ఎవడో 9కి వచ్చాడు అంటే వీడికి ధ్యానారం కంటే తక్కువ రావాలి. ఇలా అంచనాలు ఉంటాయి. మన అంచనాలు మనకు ఉంటాయి చూసారా అట్లాగా అందరి విషయాల్లో. మొన్నే వచ్చారు, వీళ్ళకి పెద్దగా పాటలు రావటం రాదు, పెద్దగా ప్రార్థన చేయటం రాదు, పెద్దగా బైబిల్ చదవటం రాదు, రెగ్యులర్గా చర్చికి రారు, కాబట్టి చస్తే నరకానికి వెళ్ళు అనుకుంటూ ఉంటాం కొంతమంది చూసి మనం కదా. లేదంటే రెగ్యులర్గా చర్చికి వస్తూ చక్కగా పాటలు పాడుతూ చక్కగా ఆరాధన నడిపిస్తూ చక్కగా వాక్యం చెప్తూ చక్కగా బైబిల్ చదువుతూ చక్కగా దైవ కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతున్న వారిని చూసి మనం ఏమనుకుంటామంటే 100% వీళ్ళకి షూర్ గ్యారంటీ పరలోకం అని అనుకుంటూ ఉంటాం. ఏమో వాళ్ళు లోపల మనకు తెలియకుండా ఏం చేస్తున్నారో బయటికి కనబడుతున్నటువంటి వాళ్ళు కదా. శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి యేసుప్రభు మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నారు. సమాధికి సున్నం కొడితే బయటకి ఎట్ట కనబడుతుందండి? చాలా బాగా కనబడుతుంది, తాజ్ మహల్ లాగా కనబడుతుంది అది కదా. లోపలికి పోతే ఏం చేస్తుంది, ఎట్లా ఉంటుంది పరిస్థితి అంట? కుళ్ళినటువంటి వాటితో నిండి ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఎదుటి వారి విషయంలో ఒక అంచనాకు రావటం అనేది మనకు సంబంధించింది కాదు. ఎవరికి ఏది ఇచ్చుట న్యాయమో ఆయన చూసుకుంటాడు. మనకైతే చట్టం చెప్పింది క్లారిటీగా, పరలోకం పోవాలంటే ఇదిగో ఈ పరిస్థితి ఉండాలని చెప్పింది, బాగుంది. కానీ ఇదిగో ఫలానా ఆయన పోతాడా పోడా, వీణ వెళతాడా వెళ్ళడా, వీళ్ళకి నరకానికి గ్యారంటీ అని రాసి చేయడం, లేదంటే వీళ్ళు పరలోకానికి గ్యారంటీ అనుకోవటం తప్పు. మనము దేవుడితో వడబడినటువంటి ఏదైతే ఉందో నిబంధన, బాప్తిస్మ సమయంలో దేవుడికి ఏదైతే మాటిచ్చామో, వాక్యం వినబడుతున్న ప్రతిసారి పశ్చాత్తాపడుతూ ప్రభు అనేని ఇక మీదటినైనా ఇలా ఉంటానైనా అలా ఉంటానైనా అని చెప్పుకుంటామో, దాని విషయంలో మనము కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది తప్ప ఎవరికి ఏమిస్తాడో నీదైతే కాదు కదా, మన సొత్తు అయితే కాదు కదా, మన సొమ్ము అయితే కాదు కదా. అప్పుడప్పుడు నీ అబ్బ జాగీరా అంటారు చూసారా, అట్లాంటిది ఏం పరిస్థితి ఏం కాదు కదా. మనకి ఏమిస్తానన్నాడు? నమ్మకంగా అంతవరకు జీవించగలిగితే నీకు పరలోకం ఇస్తా అన్నాడు. అది వస్తుందా రాదా అని చూసుకోవాలి. మిగతా వాళ్ళకు వస్తుందా రాదా అనే విషయం గురించి ఆలోచన చేసి దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం శుద్ధ దండుగా. దేవుడు మంచోడే కాబట్టి ఆయన ఎవరి విషయంలో ఎలా ఉంటాడో మనకు కనపడకపోవచ్చు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో, వారు నిజంగా పశ్చాత్తాపడ్డారా లేదా, నిజంగా రక్షణ పొందుకున్నారా లేదా, నిజంగా క్రీస్తుని అనుసరిస్తున్నారా లేదా, మీకు విషయం తెలుసో తెలియదండి. ఈ మధ్యకాలంలో సినిమాకు సంబంధించినటువంటి కొందరు ఫేమస్ పర్సనాలిటీస్ అప్పుడప్పుడు ఫంక్షన్స్లలో వాళ్ళు చెప్తూ ఉంటే మనమే ఆశ్చర్యపోతాం. అవునా వీళ్ళ క్రిస్టియన్స్, వీళ్ళు ప్రభు నమ్మిన వాళ్ళని. మరి అప్పటిదాకా ఎవరు తెలియకుండా ఎట్లున్నారు ఆలోచన చేయండి. నేను పర్టికులర్గా పేర్లు అయితే చెప్పట్లేదు, కానీ ఈ మధ్యకాలంలో బాగా సినీ ప్రపంచంలో బాగా ఏలినటువంటి వాళ్ళని చూసి నేను షాక్ అయ్యాను ఈరోజే మళ్ళీ. అవునా, నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను, క్రీస్తుని నేను ఫాలో అవుతున్నాను, మేము బ్యాప్టిజం తీసుకున్నాము, సంఘానికి వెళ్తూ ఉంటాం, ఇవన్నీ అంటే నాకు షాక్ అయిపోయింది. ఏంటిది అని అంటే ఏమో కొందరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, చెప్పొచ్చు బయటికి, కొందరు చెప్పకపోవచ్చు కొన్ని పరిస్థితులను బట్టి. ఓకే, కాబట్టి ప్రియులరా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఒకానొక సమయానికి చెప్పచ్చేమో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడిని నేను ఒప్పుకుంటాను అన్నాడు ప్రభు. మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారో, ఈలోపు చచ్చిపోయేలోపు ఎక్స్ప్రెస్ చేస్తారో, ఒప్పుకుంటారో లేదో కూడా మనకు తెలియదు కదా. కాబట్టి దాన్ని బట్టి మనం ఎవరికి తీర్పు తీర్చాల్సినటువంటి ఆవశ్యకత లేనే లేదు. దేశానికి గొప్ప మేలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఫలానా పరిస్థితుల్లో గొప్పగా స్వాతంత్రంలో సమరయోధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు నీ దృష్టి ప్రకారం లేదా బైబిల్ ప్రకారం దేవుడి ప్రకారం ఎక్కడికి పోతారని అడిగితే చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే, ఎవరెక్కడికి వెళతాడో డిసైడ్ చేయాల్సింది ఆయన. డిసైడ్ చేయడానికి నేను క్రియేటర్ను కాదు. ఎవని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీవితం ఆయన ఉంటుంది. క్రియలు అనగానే గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసునందు ఉండి చేసినటువంటి క్రియలు, క్రీస్తు యేసు లేకుండా చేసిన క్రియలని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అటు తిరిగి ధర్మకార్యాలకి వచ్చేసారు కదా అనుకోకండి. ఓకే, ఈ క్లారిటీ మనకు ఉండాలి. సో ప్రియులరా, మన దృష్టిలో పరలోకానికి అర్హులు అనుకున్నటువంటి వారు దేవుడి దృష్టిలో ఎటువంటి స్థితికి వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో వద్దు. ఒకవేళ మానవ మాతలుగా మనం ఏదైనా చేయాలనుకుంటే మనుషుల మీద ప్రేమతో, దేవా తండ్రి అతని క్రియల చొప్పున లేదా ఆవిడ క్రియల చొప్పున నీవు సిద్ధపరిచిన చోటుకి వాళ్ళు వెళ్ళి ఉంటారు.
మేము మాత్రం మీరు సిద్ధపరిచిన, మా కోసం మీ కుమారుడు ద్వారా సిద్ధపరిచిన పరలోకానికి మేము అర్హత పొందే రీతిగా ఈ భూమి మీద బ్రతకడానికి మాకు కృపనివ్వు, శక్తినివ్వు, నడిపింపునివ్వు అని ప్రార్థన చేయటం చాలా ఉత్తమమైన పని. పోయినోళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనం ఎంత ఆలోచన చేసినా ఏం ప్రయోజనం? ఏమండి, అలాగ ఆలోచన చేస్తే ఏం ప్రయోజనం? పోనీ వాళ్ళు ఏమైనా మనకు మాదిరా? గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన చుట్టూ ఆవరించి ఉంది కదా, వాళ్ళని చూద్దాం, క్రీస్తుని చూద్దాం. ఓకే, కాబట్టి ప్రియులరా, ఎప్పుడు కూడా మన దృష్టిలో ఆలోచన చేయకండి ప్లీజ్. దేవుడి దృష్టిలో ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎవరి విషయంలో ఎవరు ఎలా వెళ్తారు, ఎవరెక్కడికి వెళ్ళి ఉంటారనేది ఆలోచన చేయటం కంటే మనము పరలోకం చేరుకుంటాం లేదా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే లేఖనం అయితే చాలా స్పష్టంగా క్రీస్తు యేసునందుండి మృతి నొందినటువంటి వారే మహాలోకానికి, పరలోకానికి అర్హత సాధిస్తారని చెప్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ